మోడీ గారికి మ్యారేజ్ అయింది. అలానే చిన్న వయసులో అతను టీ అమ్మేవారనే విషయాలు మీకు తెలుసా? నేను చెప్పబోయే కొన్ని ఫ్యాక్ట్స్ ఏంటంటే, ప్రపంచంలో ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా ఉన్న నేతల్లో మోడీ ఒకరు. లాస్ట్ 2 టైమ్స్ అతను గెలిచారనమాట. అలానే ప్రచారం పట్ల తనకి చాలా ఆసక్తి. చిన్నప్పటి నుంచే మైక్ పట్టుకొని మాట్లాడడం, ప్రజల్ని అట్రాక్ట్ చేయడం అతని టాలెంట్. క్లియర్ మైండ్ సెట్‌తో ఉంటారనమాట. ఏదైనా మీటింగ్‌కెళ్ళే ముందు మెడిటేషన్ తప్పనిసరిగా చేస్తారంట. అంతర్జాతీయ లెవెల్‌లో అమెరికా, రష్యా, యూఏఈ లాంటి దేశాల నుంచి మంచి పురస్కారాలు అందుకున్న ప్రియం ఇతను. చాలా తక్కువ సేపు ఇతను నిద్రపోతారంట. రోజుకి 4-5 గంటలు మాత్రమే. యోగా మీద ఇష్టంతో ఇంటర్నేషనల్ యోగా డే కోసం యుఎన్ఓలో ప్రతిపాదన చేసి ఆమోదం తెచ్చుకున్నారనమాట. కవిత్వాలు రాయడం కూడా చాలా ఇష్టం. గుజరాతీ భాషల్లో కవిత్వం రాసి పుస్తకాలు కూడా పబ్లిష్ చేశారనమాట. పెద్దగా ఫ్యాషన్ సెన్స్ ఉంది. ఆయన ధరించే జాకెట్లు కూడా చాలా బాగుంటాయి మీరు అబ్జర్వ్ చేస్తే. టెక్నాలజీ లవర్ కూడా అతను. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న పిఎం అతను అనమాట. అతని నిర్వహణ కూడా చాలా బాగుంటుంది. 2001లో భూకంపం తర్వాత అతను గుజరాత్కి సీఎం అయ్యారు. అతను తీసుకున్న యాక్షన్స్ అనేవి చాలా అట్రాక్టివ్గా ఉండేవి ఆ రోజుల్లో. ఆర్ఎస్ఎస్ ప్రారంభంలో అతను వాలంటీర్గా జాయిన్ అయ్యారనమాట. అతను యవ్వన వయసులో స్వామి అవ్వాలని చెప్పి హిమాలయాలకు వెళ్ళి సన్యాసి జీవితం గడుపుకుందాం అనుకున్నారనమాట. అయితే అతనికి చిన్న వయసులో జోసెదబ్బేన్ అనే అమ్మాయితో వివాహం జరిగింది. కానీ ఇద్దరు విడిగా జీవించారనమాట. స్కూల్ డేస్లో డ్రామాలు, నాటకాల్లో నటించేవాళ్ళంట. వడ్నగల్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే టీ అమ్ముతూ చిన్న వయసులో పనిచేశారు. మీకు మోడీ గారి నాయకత్వం ఇష్టపడుతుందా? అలా అయితే లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.